బాగి రామ్మూర్తితో ఈ విధంగా అంటూ ఉంటుంది. నాన్న, అక్క ఎంత దూరాన ఉన్నా కూడా మనం వెళ్ళి తనని కలవచ్చు కదా, ఎందుకు అందనంత దూరం వెళ్ళిపోయిందని అలా మాట్లాడుతున్నారు? నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని చెప్పి బాగి అడుగుతుంటే, లేదమ్మా, నీ దగ్గర నేను ఏమీ దాయడం లేదు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. లేదు నాన్న, మీరు ఆశ్రమానికి వెళ్ళొచ్చిన దగ్గర నుండి అదోలా ఉన్నారు, నా దగ్గర ఏదో దాస్తున్నారేమో అనిపిస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే, అప్పుడు అమర్, మిస్సమ్మ, నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకొని మీ నాన్నగారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాగి మౌనంగా ఉంటుంది. ఇకప్పుడు రామ్మూర్తి బాగితో, ఏమీ లేదమ్మా, ఆశ్రమంలో ఉన్న చాలామంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయారట, అందుకే వాళ్ళలో మీ అక్క కూడా ఉండుంటుంది కదా, మరి అంత దూరాన మీ అక్క వెళ్ళిపోతే మనం కలవడం కష్టమవుతుంది కదా, అందుకే నేను ఆ విధంగా అన్నాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. అక్క ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కని కలవడానికి నేను వెళ్తాను నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో రామ్మూర్తి, వద్దమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, కావాలంటే నేనైనా వెళ్తాను, కానీ నువ్వు ఇంకెప్పుడూ కూడా ఆ మాట అనద్దు అంటూ బాగిని దగ్గరికి తీసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక రామ్మూర్తి మాటలు బాగికి అనుమానం కలిగిస్తూ ఉంటాయి. బాగి అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అలా వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చి అమర్తో, ఏమండి, నాకేమైనా చెప్పాలా అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు మిస్సమ్మ అని చెప్పి అమర్ అంటాడు. సరే అండి, అయితే నేను వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బాగి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రామ్మూర్తి అమర్తో, బాబుగారు, ఇలా అడగొచ్చో లేదో నాకు తెలీదు, ఒక్కసారి నేను అమ్మాయి ఫోటోని అస్థికలను ముట్టుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మరోపక్క ఆరు ఒంటరిగా ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. గుప్తా అక్కడికి వచ్చి, నాకు తెలుసు బాలిక, ఇప్పుడు నీ మనసుకి ఎంత భారంగా అనిపిస్తుందో, మానవ జీవితం అంతే కదా, ఆశకు ఆవేదనకు మధ్య నలిగిపోతుంది, నువ్వు ఇలా నిజం తెలుసుకుంటే బాధపడతావని నిజం నీకు తెలియకుండానే నిన్ను మా లోకానికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక ఆరు మాత్రం జరిగిన విషయాన్ని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ మౌనంగా ఉంటుంది. ఏదో ఒకటి మాట్లాడు బాలిక, నీ ఆవేదనను నాతో పంచుకో అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు, ఏం చెప్పమంటారు గుప్తా గారు, పాపం మా ఆయన, ఇప్పుడు నాకు నిజం తెలిస్తేనే నాకు ఎంతో బాధగా అనిపిస్తుంది, అలాంటిది మా ఆయనకు ఇన్ని రోజుల నుండి నిజం తెలిసి కూడా ఆ నిజాన్ని ఎవరితో పంచుకోలేక ఆయనలో ఆయన ఎంతలా బాధపడి ఉంటారో కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. మా ఆయన నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నా, నా పిల్లలు సంతోషాన్ని హాయిని పంచిన అందరి ప్రేమను నేను పొందగలిగిన, కోరిన కోరికలన్నీ నా కళ్ళ ముందు ఉన్నా కూడా ఏదో తెలియని వెలితి నా జీవితంలో ఉండేది గుప్తా గారు, అటువంటిది నా చెల్లెలి గొంతు నాకు ఎంతో హాయినిచ్చింది, తన కష్టాలను పంచుకోవాలనిపించింది, నా సంతోషాన్ని తనతో చెప్పుకోవాలనిపించింది అంటూ 1000 కిలోమీటర్ల అవతల ఉన్న నా చెల్లెలి బాధ నాకు అర్థమైంది గుప్తా గారు, తన కన్నీళ్లను తుడవాలనిపించింది అంటూ ఆరు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. దేవుడు చాలా దుర్మార్గుడు గుప్తా గారు, దేవుడు కనుక నా కళ్ళ ముందు కనిపిస్తే తిట్టేయాలనిపిస్తుంది, నా కుటుంబాన్ని నాకు దూరం చేసినప్పుడు కూడా దేవుడి మీద నాకు ఇంత కోపం రాలేదు, కానీ నా చావు ముందు నా చెల్లెలు నన్ను కలవడానికి వచ్చినప్పుడు నా చెల్లెల్ని నేను కలుసుకోకుండానే నన్ను తీసుకెళ్ళిపోయాడు, అందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది గుప్తా గారు, ఒక్కసారి నా చెల్లెల కన్నీళ్లను తుడవాలనిపిస్తుంది, మా నాన్న వేలు పట్టుకొని నడవాలనిపిస్తుంది, మళ్ళీ నాకు బ్రతకాలనిపిస్తుంది గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఇక గుప్తా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అవును గుప్తా గారు, ఎంతైనా మనుషులం కదా, మా ఆశకు హద్దుండదు, మళ్ళీ బతికి కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందాలనుకుంటున్నాను, నా చెల్లెలి ప్రేమను, నా తండ్రి ప్రేమను పొందాలనుకుంటున్నాను గుప్తా గారు అని చెప్పి ఆరు కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఆ భగవంతుడు బతికుండగానే నా తండ్రికి ఇంతటి నరకాన్ని ప్రసాదించాడని చెప్పి ఆరు ఎంతగానో బాధపడుతూ ఉంటే, నువ్వు బాధపడకు బాలిక, ఆ దేవుడు తను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికే నీ చెల్లెల్ని కోడలిగా నీ స్థానంలోకి పంపించాడు, నీ పిల్లలకు తల్లిగా ఉండే అవకాశాన్ని కల్పించాడు, నీ స్థానంలో నీ చెల్లెలు అపరకాలిలాగా కుటుంబాన్ని కాపాడుకుంటుంది, నీ తండ్రిని చూసుకోవడానికి నీ చెల్లెలుంది, నీ తండ్రిని ప్రాణం కంటే ఎక్కువగా నీ సోదరి చూసుకుంటుంది, అలాగే మీ ఆయన
నీ బదులుగా నీ కుటుంబాన్ని కాపాడుకుంటాడు, నువ్వు బాధపడకు అంటూ గుప్తా ఆరుకి ధైర్యం చెబుతూ ఉంటాడు. మరోపక్క ఆరు ఫోటో దగ్గరికి అమర్ రామ్మూర్తిని తీసుకుని వెళ్తాడు. ఇక రామ్మూర్తి ఆరు ఫోటోని చూస్తూ ఎంతగానో బాధపడుతూ, ఆ భగవంతుడు నువ్వు పుట్టినప్పుడు కూడా నిన్ను చూసే అవకాశాన్ని నాకు కలిగించలేదు, అలాగే చనిపోయిన తర్వాత కూడా చివరి చూపుని నాకు కలిగించలేదు, నిజంగా నేను ఒక చేతగాని తండ్రిని అంటూ రామ్మూర్తి ఎంతగానో బాధపడుతూ ఉంటే, అప్పుడు అమర్ మీరు బాధపడకండి, మీ అమ్మాయి ఏ రోజు కూడా మిమ్మల్ని ద్వేషించలేదు, తన వాళ్ళు అనుకోకుండా తనకు దూరం అయ్యారని, తన కోసం ఎప్పటికైనా వెతుక్కుంటూ వస్తారనే నమ్మకంతో ఉండేది అని చెప్పి అమర్ అంటూ ఉంటే, తల్లి నువ్వు నీకున్న కష్టాలను దాటి మా బాధను చూసేదానివా, నిజంగా దేవుడు నీకు ఎంత గొప్ప మనసుని ఇచ్చాడమ్మా అంటూ రామ్మూర్తి మరింత బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అమర్ 6 అస్థికలను రామ్మూర్తి చేతుల్లో పెడతాడు. ఇక రామ్మూర్తి ఆ అస్థికలను పట్టుకోగానే ఒక్కసారిగా అలా కుప్పకులి ఏడుస్తూ, పుట్టినప్పుడు దూరమైన నువ్వు ఇలా అస్థికల రూపంలో నా చేతికి వస్తావని అసలు కలలో కూడా ఊహించలేదు అంటూ, చివరి చూపు కూడా నేను నోచుకోలేకపోయాను, కనీసం నీ గొంతు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు తల్లి, ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నీ నవ్వులు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియకుండా పోయింది అని చెప్పి రామ్మూర్తి ఎంతగానో బాధపడుతూ ఉంటే, ఇక అమర్ రామ్మూర్తిని ఓదారుస్తూ మీరు బాధపడకండి, విధి చేసిన తప్పుకి మీరు మాత్రం ఏం చేస్తారో అలా జరగాలని రాసిపెట్టి ఉంది, అందుకే అలా జరిగింది అని చెప్పి రామ్మూర్తికి ధైర్యం చెబుతూ, అవును మీరు మిస్సమ్మకు ఎందుకు నిజం చెప్పలేదు అని రామ్మూర్తిని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.